ధనయోగం సిద్ధించాలి అంటే గృహపరంగా ఎటువంటి నియమాల్ని పాటించాలి? జాతక పరంగా ఏ ఏ స్థానాలు ధనయోగాన్ని సూచిస్తాయి? జాతక చక్రంలో రెండవ స్థానం ధనయోగానికి ప్రత్యేకం. ద్వితీయం ధనభాగ్విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞికం. ఈ రెండవ భావానికే మారకం అనేది కూడా ఉంది. అష్టమం 8వ భావం ఆయుర్దాయ భావం. అష్టమానికి అష్టమం 8వ గడి నుంచి 8వదిగా లెక్క పెట్టినప్పుడు అది రెండవ స్థానమే అవుతుంది. ఆ రెండవ స్థానమే డబ్బు, ధనం, వాక్కు, విత్తం, కుటుంబం ఇవన్నీ కూడా రెండవ స్థానం. కంటి చూపు కూడా. డబ్బు పెరిగితే మరణం. అలాగే కంటి చూపు పోయిన చోటికల్లా మనం పోతే మరణం. అలాగే అర్థం లేకుండా మాట్లాడితే కూడా మన నోటి మాట, నోటి దురుసు మనకు శత్రువుల సంఖ్యను పెంచుతుంది, మరణం. ఈ మూడు లేకుండా చేసేటటువంటి శక్తి మహాలక్ష్మి, కాత్యాయని. కనుక ధనభావం అన్నప్పుడు రెండవ స్థానం, వాక్కు, మరణము, అపమృత్యువు అన్నప్పుడు రెండవ స్థానం. ఇవేవీ లేకుండా ఉంచే మహాశక్తి మహాలక్ష్మి. కనుక అమ్మను స్తోత్రం చేసేటటువంటి క్రమంలో మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి ప్రథమ చరిత్రము 1వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి అని కూడా ఆర్ష సంప్రదాయం. కాత్యాయని రూపంలో ధనాన్ని కోరి అర్చన చేసేవారంతా కూడా అమ్మ అనుగ్రహం కోరి తేనె నైవేద్యంగా సమర్పించాలి. ఈ అమ్మవారికి సమర్పించే నివేదన, అర్చన విశేషంగా సూర్యాస్తమయం సమయంలో చేసినట్లయితే తత్క్షణమే ప్రయోజనం. ఉదయమంతా ఉపవాస వ్రతం కొనసాగించి సాయంత్రం స్నానాదికాదులు పూర్తి చేసుకుని అమ్మ సన్నిధానంలో దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో అమ్మ అనుగ్రహం కోరి తేనె నైవేద్యంగా సమర్పిస్తే కూడా కాత్యాయని అమ్మవారి అనుగ్రహం, అలాగే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తాయి. రెండవ భావం అయినటువంటి జాతక చక్రంలో ఉండే ద్వితీయం, ఆ కారణంగా ధనము లభిస్తుంది, అపమృత్యువు దూరం అవుతుంది.